అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచన భాగం నుంచి నేను చదువుతున్నానండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం నుంచి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, వందనాలు. మరి సజీవులుగా నీ ప్రియులమైన మమ్మలను కాపాడి సంరక్షించు. మా బ్రతుకులలో నా నాయన ఏ అవసరతల కొరకు, దీవెనల కొరకు, సహాయం కొరకు, మీతో సమాధానపడేదాని కొరకు మాకు నక్కరలెరిగి మరల సదవకాశాలు ఇస్తూ ఆయుష్కాలాన్ని పెంచి మా బ్రతుకులలో కృప చూపుతూ, దయ చూపుతూ, మీ కనికరమునకు పాత్రలు చేస్తూ ఉండగా ఈ ఉదయకాలం మరో సదవకాశం మా బ్రతుకులకు వచ్చింది. ఆయన దయతో చేరవచ్చిన మా చుట్టూ కంచె వేసుకుంటూ మీ సహాయం కోరుతూ ఉన్నా. మీరిచ్చే జీవంలో అర్హులుగా, యోగ్యులుగా పాలి పంపులు పొందినట్లుగా ఈ మంచి సమయమును మాకు ఆశీర్వాదకరంగా మలిచి చదువుబడిన లేఖనంలో ఉన్నటువంటి విశేషమైన కోట్ల కొలది సంగతులలో ఏదో ఒక మాట చేత నన్ను మమ్మల్ని దర్శించి హెచ్చరించి మీరిచ్చే జీవం కొరకు సిద్ధపరిచి నడిపించమని, ఇంత మంచి అవకాశం మీరు అనుగ్రహిస్తూ ఉండగా ఇక్కడ ఏ నిర్లక్ష్యం, ఏ విధమైనటువంటి మీకు విసుగు కలిగించేటటువంటి పరిస్థితి ఏది ఇక్కడ ఉండకుండా ప్రతి విధ ఆటంకములన్నిటిని యేసయ్య శక్తి కలిగిన, మహిమ కలిగిన నామములో గర్దిస్తూ పారద్రోలుతూ ఉండగా ప్రతి చీకటి తమ్ములన్నిటినీ పారద్రోలి నన్ను మమ్మల్ని దర్శించి మా సహాయమునికై దిగిరమ్మని లేఖన భాగాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ, మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ దయతో కనికరించుమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని మాటలు, సంగతులు, సందేశాలు ఆయన ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు ఏ అర్హతలకు, అంటే అర్హత అనేది ఉండాలనేటువంటి ఒక అర్హత అనేది లేకుండా అన్ని వర్గాల వారిని, ఏ స్థాయికి చెందిన వారికైనా అర్థమైన రీతిలో దేవుడు తన సంగతులు తెలియజేయడం అనేది పదే పదే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దాదాపుగా ప్రియులారు ఇప్పుడు చదువుకున్న లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే మరలా ఆ వచ్చిన భాగాలు చదువుదాం. 15వ అధ్యాయం యోహాను సువార్త 4 నుంచి, నా యందు నిలిచి ఉండుడి అని ఒక ఆజ్ఞ దేవుడు జారీ చేస్తున్నారు. దేవునిలోనికి వచ్చినటువంటి ప్రథమ అనుభవం ఏది? రక్షణ దినము నాడు దేవుని ఇంటిలోనికి చేర్చబడ్డాం, దేవుని సంఘములో చేర్చబడ్డాం. శిరస్సు అయి ఉన్నటువంటి యేసయ్య అధికారం క్రింద సంఘం బ్రతుకుతూ ఉన్నది. వినండమ్మా, వినండి. కనుక దేవునింటిలోనికి వచ్చిన తర్వాత ఇమడవలసిన బాధ్యత మనకున్నది. నిలిచి ఉండండి, నిలిచి ఉండండి.
అని ఎందుకు దేవుడు అనాల్సి వస్తుంది అనంటే, నిలిచి ఉండేదో ఉండకపోయేదో ఆ చాయిస్ లేదా ఆప్షన్స్ అనేవి ఎవరికి వదిలేశారు? మనకి. గలతీ పత్రికలు అదే అన్నారు. ఏమండి? 5వ అధ్యాయంలో మనకి ఎటువంటి స్వాతంత్రము ఇవ్వబడెను? ఈ స్వాతంత్ర్యము మనకు అనుగ్రహించి అన్నారు. ఏంటంటే మనకు ఈ స్వాతంత్ర్యం. ఎలాంటిది ఆ స్వాతంత్ర్యము? అవసరమైన ప్రతి సంగతిని చెప్పి తెలియజేసి దాని మంచి చెడ్డలు, పూర్వాపరాలు, ఫలితాలు, ఇతరత్ర అన్నీ చక్కగా నేర్పించిన తర్వాత మన ఇష్టానికి దేవుడు వదులుతాడు. భక్తి జీవితంలో దేవునింటిలోనికి వచ్చి ఆధ్యాత్మికంగా మన ఎదుగుదల ఉండకపోతే దానిలో దేవుని మీద ఆపాదించడానికి కానీ ఒక్కటంటే ఒక్క కారణం కూడా మన దగ్గర ఉండదు. మన అభివృద్ధి అంతా ఆటంకపరచబడి వృద్ధి చెందకుండా మనం ఉన్నామంటే దానికి ప్రధానమైన కారకులు మనమే. మొట్టమొదటి విషయం, ఎప్పుడైతే మనం దేవునింటిలోనికి వచ్చామో మనము శత్రువైన సాతాను నుంచి విడిపించబడి ఏమండి వాడి యొక్క అధికారం అనేది మన మీద ఏమాత్రం లేకుండా మనం దేవునింటిలోనికి వచ్చిన వాడు. మన మీద సర్వాధికారాలు దేవునికి ఉన్నవి. మనం ఆయన సొత్తు, ఆయన సంపాద్యం. కనుక ఒక బలవంతుని ఇంటిలో ఉన్నటువంటి ఆస్తిని లాక్కోవాలంటే ఆ బలవంతుని ముందు జయించాలి. అవునా కాదు? విశ్వములో ఉన్నటువంటి మహాబలవంతుడు, శక్తిమంతుడు దేవుడు. దేవుని యొక్క ఆధీనంలో మనము ఉన్నాం. మనం ఎక్కడున్నామంటండి? కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నాను. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము మృతి పొందితిమి. బాప్తిస్మం అనగా పాత జీవితమునకు చనిపోయి యేసయ్య ద్వారా నూతన జీవాన్ని పొందుకొని ఒక క్రొత్త జీవితం అనేది ప్రారంభం కావడం. కనుక నీవు అనే ఒక ఐడెంటిఫికేషన్. ఏమండి? నేను అని అనుకున్నాం కదా ఒకప్పుడు, అది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరు ప్రతివారు ఎలాగనుకోవాలంటే నేను కాదు, నేను అని మాట్లాడుతున్నానంటే నాకు ఉనికికి ఉండడానికి, బ్రతికుండడానికి కారకం ఆ కారకుడు ఎవరు చెప్పండి? దేవుడే. గనక ముందు అక్కడికి వెళ్ళిపోవాలి. ఆయన ఉన్నారు కాబట్టి కనికరించారు కనుక నేనున్నాను. నేననే స్పృహకే అవకాశం లేదు. అని కంప్లీట్గా ఎవరి మీద బేస్ కావాలి? దేవుని మీద బేస్ కావాలి. ఎప్పుడైతే మనం అలా బేస్ అవుతామో, నేను అనే ఒకనాటి వ్యక్తి ఏమైపోయాడు? చనిపోయాడని మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు. ఎక్కడ దేవుడు తీసుకువెళ్ళేది ఆచార్య చెప్పండి? క్రీస్తుతో కూడా ఒక మూట కట్టి ఆ మూట లోపల యేసయ్య అనే ప్రాణపు మూటలో నీ ప్రాణం అన్నది, నా ప్రాణం అన్నది. ఏమండి? దేవుడు డిజైన్ చేసినటువంటి ఈ మాట తీసుకున్నాడు. ముందే మన కొరకు ఆయన రచించిన ప్రణాళిక ప్రకారమైన నీవు నేను ఎట్లుండాలనే ఒక బ్లూ ప్రింట్, ఆ డిజైన్ అది కూడా అక్కడే ఉన్నది. దేవుని యందు దాచబడి ఉన్నదంటే అర్థం చెప్పండి. మళ్ళీ దేవుడు దాన్ని తీసుకువెళ్ళేదల్లా షోకేసులోనో లేకపోతే ఇలా టేబుల్ మీద పెట్టినట్లు కాదు. చాలా భద్రపరిచినటువంటి స్థలం. విత్ ఎవరితో పాటు అంటే యేసయ్యతో పాటు. రక్షణ పొందిన విశ్వాసి నిన్ను యేసయ్యతో పాటు మూటగట్టి, ఆయన ప్రాణంతో నీ ప్రాణాన్ని మూటగట్టి. అంటే ఇక్కడ కూడా ఇంకొక మాట తీసుకురండి.
నా ప్రాణమేనండి. నా భర్త, నా భార్య, నా పిల్లలు. కొంతమందికి డబ్బే ప్రాణం, తిండే ప్రాణం, నిద్రే ప్రాణం. నా ప్రాణం అండి అంటే ఈ లంకి ఎక్కడికి తగిలించుకున్నారు చెప్పండి? ప్రాణమైనా తీసేయండి కానీ నేను అనుకున్న జరగాలంతే. నాకు పలానా వ్యక్తి ఇష్టం, లేకపోతే పలానాది ఇష్టం. లంకి దేనికి తగిలించారంట? యేసయ్య ప్రాణంతో లంకె పెట్టబడింది నీది నాది. ఆ భద్రదాన్ని జాగ్రత్తగా భద్రపరిచి దేవుడు దాచారంట. ఎవరు? దేవుడే దేవుడే సృష్టికర్త అయిన సర్వశక్తిమంతుడు. యేసయ్య ప్రాణంతో పాటు నీ జీవమును నా జీవమును కలిపి మూటగట్టి దేవుడు దాస్తే దుష్టుడు ఎట్లా మన మీద దాడి చేయగలడు? దానికి ముందేం చెప్పాను? ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదల ఏనాడైనా ఎప్పుడైనా కుంటుపడింది, వృద్ధి చెందకుండా ఉన్నది అనేటప్పుడు నువ్వు ఎటువైపు వేలు చూపించడానికి వేలు లేదు. ఒక చేతి చూపిస్తే 5,000 నీ వైపే చూపించుకో, 2 చేతులు చూపిస్తే 10,000 నీ వైపే చూపించుకో. ఎన్ని వేలు ఉంటే అన్ని వేలుతో నిన్ను నువ్వే చూసుకో. రక్షణ దినమునాడు అంత జాగ్రత్త తీసుకొని మన విషయంలో భద్రత అనేది దేవుడు ఏర్పాటు చేస్తే ఈరోజు ఏదైనా ఎదుగుదల కలగట్లేదంటే దానికి కారణం చెప్పండి? మన అనుమతితోనే మన అభివృద్ధికి ఒక లోటు, ఆటంకం ఏర్పడుతుంది. మన పర్మిషన్ తీసుకోకుండా మన దగ్గరికి రావడానికి వాడికి అధికారం లేదు. ఏమండి? ఈ స్వాతంత్ర్యమును మనకు అనుగ్రహించి, ఎలాంటిది ఆ స్వాతంత్ర్యం? చెప్పవలసిన సంగతులు చెప్పి, తెలియజేయాల్సిన సంగతులన్నీ తెలియజేసి, ఏమండి? మాట వింటే కలిగే లాభాలు, వినకపోతే వచ్చే నష్టాలు. క్రైస్తవ జీవితం అంటే ఒక దేవుని ఇల్లు అనబడిన ఒక స్కూల్లో ఎంటర్ అయ్యాం మనం. ఎంటర్ అయినటువంటి మనం స్కూల్లో పిల్లోడు వృద్ధి చెందినట్లు మనం ఎదగాలి, ముందుకు వెళ్ళాలి, సంపూర్ణ సిద్ధి పొందాలి. ఈ ఎదుగుదలలో వెళ్ళేటప్పుడు ముగింపు వరకు కూడా మనకు క్షేమము ఉంది, ప్లస్ ప్రమాదము ఉంది. క్షేమమేమో దేవుని వలన ఉన్నది, ప్రమాదమేమో మన మీద ఉన్నది. కనుకనే ఇక్కడ అంటున్నారు, ఏమన్నారండి? నాయందు నిలిచి ఉండుడి, అదే ఆజ్ఞ. నాయందు నిలిచి ఉండవో ఉండగలిగే దాని కొరకు, ఉండకపోయే దాని కొరకు ఛాయిస్ అంతా కూడా ఎవరికి ఇచ్చారు? దేవుడు మనకిచ్చేశారండి. మనకివ్వబడినటువంటి స్వాతంత్రం మనం ఎట్లా వాడుకుంటున్నాం? సరైన విధముగా దాన్ని వాడుకోగలిగితే, ఏమండి? ప్రయోజనకరంగా వాడుకోగలిగితే మనము చాలా తొందరగా సంపూర్ణ సిద్ధి వైపు పరుగులు తీస్తాం. నిర్లక్ష్యం వహిస్తే దాన్ని మరీ అంత సీరియస్గా పట్టించుకోవాలా అనేటువంటి వాతావరణం మనలో ఒకవేళ ఉంటే చేతులు మన దీవెన మనం ఏం చేసుకుంటాం? పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును. ఇటు చూసారా? ఇక్కడ మనలా ఉంటే నేను ఉంటాను అంటే అర్థం ఏంటి? నాకు ఇష్టం లేదు వృద్ధి, అభివృద్ధి, క్షేమాభివృద్ధి అని నువ్వు అనుకుంటే సరే, నీ ఇష్టము కుమారుడా. మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, చాలాసార్లు మనం చేసే పొరపాట్లు చేసి ఆ దేవుడు చేయబెట్టి ఆపొచ్చు కదా అన్నట్టుగా కొన్నిసార్లు మనలోంచి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అది కుదరదు. మన వ్యక్తిత్వ సౌందర్యాన్ని, మనకున్నటువంటి అభిలాషను, మన ఇష్టాలను, సగటు వ్యక్తిని మనం ఎలా గౌరవించాలో, ఒక మనిషిని ఇంకో మనిషి ఇతర వ్యక్తుల తాలూకా వారి గౌరవానికి భంగం కలగకుండా వారిని ఎలా గౌరవించాలో దేవుడు కూడా నిన్ను నన్నలాగా ఆ స్వాతంత్రమైన స్వేచ్ఛనిచ్చి గౌరవిస్తూ మన వ్యక్తిత్వ సౌందర్యానికి ఏమిస్తున్నారు చెప్పండి? ఒక చక్కని అవకాశం ఇస్తున్నారు. కానీ దానికి ముందైతే మాత్రం తెలియజేయాల్సినవి తెలియజేస్తున్నారు. మీరు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదు, అలాగే ఏమండి నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును. అంటే మనం ఫలించే వారం కావాలి, ఫలాలు ఉండాలి, వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. తర్వాత ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును
నాకు వేరుగా ఉండి మీరేమీ నిజంగా ప్రియులారా, మనం ఎంత దయనీయమైన బ్రతుకులు మనమంటే, యేసయ్యకు వెలుపల అది ఒక దురదృష్టకరమైనటువంటి బ్రతుకు. యేసయ్యకు వెలుపల ఇంక ఏ క్షేమము లేదు. దాన్ని ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఆది అనబడిన యేసయ్య అనే ఆ మహా దేవుని యొక్క లోపల విశ్వబ్రహ్మాండం అంతా ఎక్కడుందో చెప్పండి. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అని అంటే, ఆది అనబడిన యేసయ్యనే ఒక ప్లాట్ఫామ్ చేసి ఆయన నిర్మాణం చేసే దాని కొరకు ఆయననే ఏమండి ప్లాట్ఫామ్ ఆయన లోపల విశ్వ బ్రహ్మాండం అంతుంది. ఎన్ని విశ్వాలు ఉన్నావో, లేకపోతే విశ్వం ఉన్నదో, ఎన్ని ప్రపంచాలు ఉన్నావో, ఈ విశ్వ సామ్రాజ్యం అంతా కూడా అంత కలిపి ఎందులో ఉన్నది? యేసయ్య లోపల ఉన్నది. యేసయ్య లోపల ఉన్నది. వెలుపల అంటే అది చీకటి అన్నమాట. వెలుపల అంటే అర్థం ఏంటి? యేసయ్య కవతల. వీనిని వెలుపలకు చీకటిలకు తోసి పారేయండి. రక్షణ వస్త్రం లేకుండా లోపలికి ఎట్లా వచ్చాడు ఈయన, ఏ త్రోవలోంచి వచ్చాడు అని, కుమారుడా ఎట్లా వచ్చావు, ఏంటి పెండ్ల వస్త్రం ఏది లేకుండా ఎట్లా వచ్చావు, వీనిని ఎక్కడ పడేయండి? వెలుపల చీకటిలోని. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట, ఈ బాధలు, ఇవన్నీ కదా. అంటే అర్థం ఏంటో తెలుసా? యేసయ్య వెలుపల ఉన్నది చీకటి, నరకము, ఇంకా నష్టము, సకల దురదృష్టకరమైనటువంటి అనుభవాలన్నీ ఎక్కడున్నవి? ఈరోజు సమాజంలో అధిక సంఖ్యాకులకు ఈ సంగతి తెలియక అజ్ఞాన దశలో ఉన్నారు. క్రైస్తవులమైనటువంటి మనము, దేవుని బిడ్డలమైన మనం, దేవునితో సంబంధం కలిగి ఉన్నటువంటి మనం ఒకటి స్పష్టంగా గ్రహించాలి. రక్షణ దినం నాడు నీవు నేను యేసయ్యలో అంటుకట్టబడ్డాం. ఆయన లోపలే మనకు సర్వ సుఖాలు, క్షేమాలు సిద్ధపరిచి ఉంచారు. ఆయనకు వెలుపల మనకు ఏ విధమైన దీవెన లేదు. కనుక మనం ఎక్కడ నిలిచి ఉండాలి? యేసయ్యలో నిలిచి ఉండాలి. యేసయ్యలో నిలిచి ఉండాలని ఎన్నెన్నో మాటలు కనిపిస్తాయి బైబిల్ గ్రంథంలో. మార్కు సువార్త 4వ అధ్యాయంలో కూడా దీనికి సంబంధించినటువంటి అలాంటి సందర్భాలే చూద్దాం. 4వ అధ్యాయం మార్కు సువార్త 26 నుంచి చూడండి. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు, మేలుకొనుచు నుండగా. ఏమండి, ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు. తన పొలములు ఏమి జల్లెను? విత్తనములో జల్లెను. జల్లడం అనే ఒక కార్యక్రమం చేశాడంతే. విత్తనాలు ఏం చేశాను? ఆ సీజన్లో జల్లాలి. చక్కగా దున్నేసి చెత్త చెదారం తీసేసి కాస్తంత పదును పెట్టి జల్లాల్సిన గింజలు విత్తనాలన్నీ కూడా జల్లి తర్వాత ఏం చేస్తున్నాడంట? నిద్రపోవచ్చు, మేలుకొనొచ్చు, రాత్రింబగళ్ళు. అంటే తర్వాత తన పని ఏంటి? పడుకోవడం, తినడం, లేవడం, తన పని తను చేసుకున్నాడు. ఒక పని అయితే చేసి పడేశారు. ఏం చేశారు? విత్తనాలు అయితే జల్లేసి మామూలు కాము కొనుక్కున్నాడు. ఇంకంటే అయిపోయింది, అమ్మ నా పని అయిపోయింది అన్నట్లు. ఆ తర్వాత గమనిస్తే వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. దేవుని రాజ్యం ఇదిగో సమీపించి ఉన్నది అని ఆయన మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలలో ఆయన సువార్త ప్రారంభించి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ప్రారంభించి, ఇదిగో దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది అన్నారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత 3.5 సంవత్సరాల పరిచర్యలో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అన్నారు. ఇంకా మరి కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత అన్నారు, దేవుని రాజ్యం అంటే ఎక్కడో ఉండడం కాదు, మీరే దేవుని రాజ్యం అన్నారు. ఇప్పుడు దేవుని రాజ్యం ఎవరు చెప్పండి? మనమే. సమీపముగా అనేదేమో కాస్తంత దూరం.
మన మధ్యన అంటే మరి కాస్త దగ్గర, మనమే అని అంటే ఇంకా మనమే. ఈ డిస్టెన్స్ అనేది ఏంటంటే ఆధ్యాత్మిక జీవితపు ఎదుగుదలను గురించి చెప్పేది. ఇక్కడ ఏంటంటండి, విత్తాల్సినటువంటి విత్తనాలు అయితే విత్తబడ్డవి, ఆ విత్తేవానికే తెలియకుండా తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. అంటే నా ఎదుగుదల ఎలాగుంటుందంట మనకు తెలియదు. మనకు తెలియని రీతిగా మనలో ఎదుగుదల దేవుడిస్తారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీకు మరలా గుర్తు చేస్తున్నాను, వచ్చిన ప్రార్థన చేయండి అమ్మంటాను, మీకు వచ్చినట్లు పాడండి అంటాను, చదవగలిగినట్లు చదవండి అంతే, అర్థమైనా కాకపోయినా. బైబిల్ చదవమన్నారు కదా దేవుడు. కొంతమంది దృష్టి పెట్టి ఏకాగ్రత చిత్తముతో దాన్ని అర్థం చేసుకొని చదువుతారు, ప్రాబ్లం లేదు, ట్రై చేయండి. నువ్వు ఎంత ట్రై చేసినా కొన్ని అర్థం కావు, అయినా క్యాజువల్ నువ్వు చదువుకొని వెళ్ళిపో. అర్థమైనా కాకపోయినా చదవమన్నారు చదవాలి, ప్రార్థన చేయమన్నారు చేయాలి, దేవుని సన్నిధికి రమ్మన్నారు రావాలి, దేవుని మాటలు వినమన్నారు వినాలి. అక్కడ నీ స్థితి ఏంటో అది ప్రక్కన పెట్టు. తెలియకుండానే ఒకనాట్లకి ఏమైపోతుందో తెలుసా, తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే, తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే. వాక్యం అయిన తర్వాత మధ్యలో ప్రశ్నలు వేస్తాను, ఆకనే కొంచెం శ్రద్ధగా ఉండండి. ఏమేమి చెప్తున్నానో పాయింట్లు అడుగుతాను. ఏమా తెలియని రీతిగా తడి బొగ్గులు, పొడి బొగ్గులు, ఖాళీ బొగ్గులు మూలు పడేస్తే కొంత టైం తర్వాత అవి కూడా మండేటట్లు మారిపోయేటట్లు దేవుని సహవాసము ప్రార్థన ద్వారా, బైబిల్ పఠన ద్వారా, ఇలాంటి సహవాసాల ద్వారా, కూడికల ద్వారా తెలియకుండానే ఎవరు ప్రభావం పడుతుందంట, తెలియని రీతిగా మొలిచి ఆ మొక్క ఎదిగేటట్లుగా ఆ వృద్ధంతా దేవుని సంఘంలో రావాలంటే ఒక్కటే అన్నాం, నా యందు నిలిచి ఉండు, నా యందు నిలిచి ఉండు. నిలిచి ఉండే పరిస్థితులు నీకు అర్థమైనా కాకపోయినా ఏం చెప్పారు అదే చేయడం అన్నమాట. అసలు బాప్తిస్మం అనే అనుభవం ద్వారా క్రీస్తు సంఘానికి దేవుడిస్తున్నటువంటి విశేషమైన సందేశం చెప్పండి. ఏదేను తోటలో జరిగినటువంటి సమస్యకు విరుగుడు అక్కడ ఇచ్చారు. ఏదైనా తోటలో సమస్యకు కారణమైన ఆ గొప్ప పాపం పేరు చెప్పండి, అవిధేయత అండి. మాట వినలేదండి, వద్దన్నదే చేశారు. దానికి విరుగుడు సింపుల్గా పెట్టారు, మాట వింటే చాలన్నారు. ఈరోజు మన అభివృద్ధి అంతా వింటేనేమో ముందుకు వెళ్తున్నాం, విననందుకేమో ఆగిపోతుంది యాత్ర. కొంతమంది ఏమంటే దిగుడు బావుల్లో దిగిపోయిన, లేకపోతే జారుడు వాళ్ళ మీద జారినట్లు. భ్రష్టత్వము అంటే అర్థం ఏంటి, ఉన్న స్థితి నుంచి దిగదారిపోవడం. కొంతమంది అక్కడే కూలబడి ఉండిపోతారు. కొంతమంది పరుగున లంక అందించుకుని పరుగును తీసుకుని ముందుకు వెళ్తారు. అటన్నిటికి ఒక్కటే కారణం, ఆయన మీతో చెప్పినది చేయుడు. దేవుని స్తోత్రం. ఏం చెప్పారో చెయ్యాలండి, ఇంకేమీ లేదు. నిలిచి ఉండమన్నారు, నిలిచి ఉండండి. అర్థమైనా కాకపోయినా నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే, రమ్మన్నారు కాబట్టి రావాలి, చదవమన్నారు కాబట్టి చదవాలి, ప్రార్థన చేయమన్నారు కనుక చేయాలి. నీకున్నటువంటి ఆ చిన్న తలకాయ జ్ఞానంతో చేసుకుంటూ పోతూ నాతో ఒక అంకులు ఉండేవారు. ఆయనకి పెద్ద ఎడ్యుకేషన్ లేదు, కలిసి మేము తిరిగేవారు. ఆ ఒక్కొక్క పదం కూడా అలా చదువుకోవాలన్నమాట. ఒత్తులు అవన్నీ కూడబలుకొని అలా మోకాలేసి చదివి కొంచెం ముందుకు
ఆయన ఒక చాప్టర్ చదివే లోపు నేను 10-15 చదివేస్తుండేవాడిని అంత స్పీడ్గా అనమాట. అది కంటిన్యూగా కొన్ని సంవత్సరాలు సహవాసం చేస్తాం, తెలియకుండానే ఎట్లా స్పీడ్ అయిపోయింది తెలుసా అండి. ఇంతకుముందులా లేదు. కొన్ని దినముల తర్వాత, సంవత్సరం నెలల తర్వాత ఏం మార్పు ఏర్పడిందో తెలుసా? స్పీడ్గా చదవడం. ఎన్నెన్నో సాక్ష్యాలు ఉన్నవండి. ఒక వ్యక్తికి చదివే రాదంట. సాక్ష్యాలు వింటుంటాం కదా, వినండి. సీరియల్ కంటే సాక్ష్యాలు వినండి. టీవీలో సీరియల్ వదలట్లేదు, మొబైల్లో కూడా సీరియల్ వదలట్లేదు. ఇది ఎక్కడ వాదం? మొబైల్లో కూడా సీరియల్ చూసేది. టీవీ వదలరు, మొబైల్ వదలరు. భక్తుల సాక్ష్యాలు, మహాభక్తుల చరిత్రలు, ఆధ్యాత్మిక సంబంధమైన ఒక ఏదైనా కాస్త వృద్ధి చెందాలనుకుంటే ఏమండి, అయితే ఆయనకు చదువే రాదు. రక్షణ పొంది దేవుని ఇంట్లోకి వచ్చారు. నాకు బైబిల్ చదవడం నేర్పించాను. అది ఒకటే ప్రార్థన అంట చేశాడు. బైబిల్ చదవడం నేర్పించాను. ఏమైందో తెలియదు. మెదడులో చిన్న నరం కలపడమే కదండి. సర్క్యూట్ లోపల ఉంది. దేనికో ఒక కనెక్షన్ తగిలించేస్తే సడన్గా అక్షరాల మీద దృష్టి ఏర్పడిపోద్ది. ఇది ఫలానా, ఆయన ఏం చేస్తారు, గ్రహించేస్తారు, స్పష్టత వచ్చేస్తుంది. టక్ ఇంక చదవడం మొదలు, ఇంక చదివేయడమే. అంటే ఏం చెప్తున్నాను తెలుసా? నిలిచి ఉండి చెప్పింది చేస్తే ఏమైపోతామంట. అక్కడే అన్నారు చూడండి, మార్కు సువార్తలు 28. భూమి మొదట ఇప్పుడు జల్లిందేమో ఒక వ్యక్తి అన్నాం, జల్లబడింది విత్తనం అన్నాం. ఎక్కడ జల్లారంటే భూమిలో జల్లారు. ఆ భూమి, ఆ నేల అనేది కూడా నా హృదయం. భక్తుని హృదయములో దేవుని వాక్యం అనే విత్తనం జల్లబడిన తర్వాత, నాటబడిన తర్వాత మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే తెలియని రీతిగా తనంతట తానే అంటే అర్థం ఏంటో చెప్పనా? ఎక్కడ చేయవలసిన ఏర్పాట్లు అక్కడ దేవుడు చేసి ఉంచారండి. ఈరోజు సాయంత్రం అయిపోయింది, గ్యారంటీగా రేపు సూర్యుడు వస్తాడు అంటారా అని అనుమానం ఎవరికైనా ఉందా చెప్పండి. అసలు ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 10 రోజులుగా సరైన ఎండకు ఆగిపోయినా పని ఏమైపోయింది, 10 రోజులు కాకపోతే 20 రోజులు. కానీ ఇదేమో చిరపుంజి కాదు కదా. చిరపుంజి 24 ఏమంటే 365 డేస్ కూడా వర్షం పడుతున్నాయి. కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఇదేం చిరపుంజి ఎదురత్ర వేరే ప్రాంతం కాదు కదా. 15 రోజులు కాకపోతే 25 రోజులు అవన్నీ. ఇది 10 రోజులు సూర్యుడు కనిపించలేదు. కొంపదేశి ఇలాగే మరి కనిపించకుండా ఏమైనా అనుమానం ఉందా? ఇంటి ముందు మామిడి చెట్టు ఉంది, చుట్టుపక్కల చెట్లని పూలు పూసాయి. మన చెట్టుకు వస్తుందంటే ఈ సంవత్సరం, అవునా? అలాంటి డౌట్ ఏమైనా ఉందండి? అసలు రైసు కలిపేసి పెట్టాను, అన్నం అవుతుందా? కొంపదేసి అదే కూర అయిపోద్దా? లేకపోతే అదేమైనా రాగు జావ అయిపోద్దా? డౌట్ ఏమైనా ఉంది ఏంటండి? సహజముగా ఆ చెట్టు ఆ ఫలాలు ఇస్తుంది. ఆ పదార్థం ఫలానా ఆహారం తయారవుతుంది. సహజంగా ప్రకృతిలో ఆయా ఋతువులలో ఆ జరగాల్సినటువంటి జరుగుతాయి. సహజంగా ప్రకృతిలో దేవుడు ఏర్పాటు చేసినవన్నీ ఎవరి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా ఎంత సహజంగా జరిగిపోతున్నావో ఒక భక్తుని లోపల సహజంగా ఏ విధంగా మనలో మార్పు చేర్పులు జరిగి గోధుమ గింజలై కొట్లులోనికి చేరాలో దేవుడు ఏం చేశారంట? ఆ ఏర్పాట్లన్నీ చేసి పెట్టారు. ఏమండి? మత్తయి సువార్తే కదా, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త
3వ అధ్యాయము 12వ వచనం. ఆయన చేతిలో చేట పట్టుకుని తిరిగాడు ఎవరు? యేసయ్య అండి. జల్లెడ పట్టుకొని తిరిగేది ఎవడు? దుష్టుడైన సాతాను. లోకాసు వార్త 22వ అధ్యాయము 31 చూడండి. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని, జల్లించేద్దామని అనుకొని జల్లెడలోనికి మిమ్మును అంటే ఎవరు? ఇలా చూడండి ఒకసారి. గ్రేడింగ్. వేల మంది యేసయ్యను వెంబడించారు. యేసయ్య శిలువ యజ్ఞం తర్వాత ఇంచుమించు 120 కంటే 1-2 ఎక్స్ట్రా అన్నమాట. దాదాపుగా అంటేనేమో దానికి దగ్గరలో ఎప్పుడైనా అన్నారు. దాదాపు 120 అన్నారనుకోండి, అప్పుడు 120కి దగ్గరలోనమాట. ఇంచుమించు అంటే అర్థం మాత్రం 20 మీద 1-2 ఎక్స్ట్రా అని అర్థం. కొంచెం అది కూడా మీరు జాగ్రత్తగా అదే చదివేటప్పుడు కొంచెం దృష్టి పెట్టి చదవాలి. వేల మంది వెంబడిస్తే 120 మంది మిగిలారు. ఎక్కడ? మేడగది. కానీ యేసయ్య బ్రతుకున్న కాలంలో పరిచర్య చేసేటప్పుడు ఖచ్చితంగా వెంబడించింది 12 మంది. యజ్ఞం తర్వాత మిగిలిందేమో ఏమండి? మేడగదిలో ఇంచుమించు 120 మంది. అంటే కోట్లలో నుంచి, లక్షలలో నుంచి, వేలల్లో నుంచి అలాగ గ్రేడింగ్ చేసుకుని వస్తే ఒక 100 పైగా మిగిలారు అంతే. అందులో అమూల్యమైన వ్యక్తులు ఎవరు చెప్పండి? ఇప్పుడు 120 మంది అనేదేమో యజ్ఞం తర్వాత సంగతి మనం అక్కడ పెట్టండి. యజ్ఞం జరగకముందు యేసయ్య మాట్లాడారు. అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగేటప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్తామని మాటలాడి నిలువబడింది 12 మంది. అప్పటికి పడిపోవలసిన ఇస్కరియోతు యూదా కూడా అందులో ఉన్నాడు. ఆయన కూడా తీసేసి 11 మంది. కొంతమంది భక్తి కలిగిన స్త్రీలు ఉన్నారు, దూరం వెంబడించేటటువంటి వారు ఉన్నారు. కానీ ప్రముఖులు మాత్రం అపోస్తలులు. కీలకమైన వ్యక్తులు ఎవరు చెప్పండి? అపోస్తలులు అంటే పంపబడిన వారు, వారు ప్రత్యేకమైన వారు, వారు పునాదులు వేసేవారు. లేని స్థలాల్లో పునాదులు వేస్తారు. పునాదులు పాడైతే బాగు చేస్తారు. ఎవరు పడితే వాళ్ళు చేయరా పనులు, వాళ్ళే చేయాలి. వాళ్ళని జల్లెడెక్కించాడు ఎవడు? వాడు కోరుకున్నాడు, జల్లించేద్దాం అనుకున్నాడు. వానికి నేను అవకాశం ఇవ్వలేదు. జల్లించేసి రాల్పేద్దాం అక్కడ అనుకునే దగ్గర ఎవరున్నారంటండి? జల్లెళ్ళు ఎవరున్నారు చెప్పండి? పేతురు సహా ఏమండి? అపోస్తులులే. మరి మత్తయి సువార్తలు యేసయ్య ఏం పట్టుకొని తిరుగుతున్నారు? ఏమండి? ఏంటంట? ఆయన చేతిలో ఉన్నది. యేసయ్యేమో చేట పట్టుకుంటున్నారు. జల్లెడేమో జల్లించేస్తే గింజలు రాలిపోతాయి. చేట ఏమో తూర్పారబడితే, అంటే తూర్పు గాలికి అనుకూలంగా ఒక ఎత్తు స్థలం మీద నిల్చొని ఈ ధాన్యపు గింజలు, గోధుమ గింజలను ఇలాగా పైనుంచి చెరిగితే గింజలు ఒక చోట పడతాయి. పొట్టుతో పాటు గింజలు కానీ లైట్ వెయిట్ ఉండి గింజ కట్టకుండా గింజలా కనిపిస్తూ గింజలు అనుకునే భ్రమపడి కంకెలన్నీ వంగి ఉంటాయండి. గోధుమ కంకెలు, వరి కంకెలు.
మత్తయి సువార్త చదివాం కదా. మొదట మొలకను, తర్వాత వెన్నులను, వెన్ను అదే కంకి అన్నమాట. ఆ తర్వాత ముదురు గింజలను. గింజలుగా మారే ఒక కార్యక్రమము దేవుడు చేస్తూ, ఏర్పాట్లన్నీ దేవుడు చేసి దేవుని కొట్లులోనికి వచ్చేదాని కొరకు, అక్కడ చూడండి, చదువుదాం. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులు పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయనని. ఈ పొట్టు ఎగిరే పొట్టుతో పాటు ఎగిరిపోయే గింజ పట్టని గింజల్లా కనిపించేవి, గట్టిపడినవి, పాలు కూర్చుకోనివి. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఒక సందేహం 2-3 సార్లు, చాలాసార్లు చెప్పాను. తొలకరి వాన, కడవరి వాన. తొలకరి వాన నాట్లు వేసేటప్పుడు, కడవరి వాన పాలు కూర్చుకొని గింజ తయారయ్యేదాని కొరకు అన్నమాట. ప్రతి స్థానిక సంఘంలో ప్రతి వ్యక్తిగత విశ్వాసం మీద ఎప్పటికప్పుడు జల్లులు పడాలి. అందులో 2 జల్లులు మాత్రం చాలా ప్రాముఖ్యమైనవి: తొలకరి జల్లు, కడవరి జల్లు. ఈ 2. తొలకరి జల్లు అనే రక్షణ అనుభవంతో దేవుని ఇంటిలోనికి వస్తావు. కడవరి జల్లు ద్వారా పాలు కూర్చుకుంటావు, గింజగా గట్టిపడి తయారవుతావు. యేసయ్య చెరిగితేనేమో మళ్ళీ ఎక్కడ నిలుస్తావు? గింజల గుంపులో ఉంటావు. అలాంటి గట్టి గింజలన్నిటిని తీసుకుపోయి దేవుడు ఎక్కడంటండి? కొట్లులో. ఆ కొట్టు పేరే పరలోకం. దేవుని స్తోత్రం. గట్టి గింజలను దేవుడు చూసి మురిసిపోతున్న సందర్భంలో ఈ గట్టి గింజలనేమో జల్లిడెక్కిస్తున్నాడు. ఎవడు ఎక్కనివ్వకుండా దేవుడు ఆపుతున్నారు కనుకని అపోస్తులు లాంటి వారు జారిపోలేదు. ఎక్కనివ్వకుండా ఎక్కడికక్కడే అడ్డుకట్లు దేవుడు ఏర్పాట్లు ఏం చేశారన్నాను? వృద్ధితో పాటు మనకు నష్టము కలిగించే ప్రదేశాలలో కూడా దుష్టుని వలన నష్టము కలగకుండా, ఎక్కడికి వెళ్తున్నావు అని ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు, దుష్టుని ప్రమాదాలు మన మీద రాకుండా దేవుడు కాపాడుతున్నాడు. జల్లెడెక్కిస్తే నీవు నేను ఏనాడో జారిపోవలసినటువంటి వారు. ఏమైంది? తెలియని రీతిగా అనుకునకుండా అసలు దానంతట అదే ఒక ఫలం ఇచ్చేటట్లుగా ఏర్పాట్లు దేవుడు చేసి మనకు ఒక్క మాట చెప్తున్నారు: నా యందు నిలిచి ఉండి నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఒకవేళ నిలిచి ఉన్నామనుకోండి, మాట విన్నామనుకోండి, అర్థమైనా కాకపోయినా కానీ ఏదైనా కానీ ఆయన చెప్పింది చేసుకుంటూ పోయామనుకోండి, అది ఎట్లా ఉంటుందంటే లూకా సువార్త 12వ అధ్యాయంలోనికి దేవుని స్తోత్రం. చక్కని మాట ఎవరికైనా గుర్తుంటే చూడండి. లూకా సువార్త కూడా చూడండి. మొదటి కొరింథీ పత్రిక 15:36. ఓ అవివేకి, చూసారా, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా.
నీవు విత్తునది ఏం కావాలంట? చచ్చితేనే కానీ. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైతే లోబడుతున్నావో, విధేయత చూపుతున్నావో, ఒక ఆహారం తింటే వంట పట్టి లోపల జీర్ణమయ్యే విధంగా చక్కగా నవిలి మింగి జీర్ణమై అది కరెక్ట్గా జరగాల్సిన ప్రాసెస్ అంతా ఆర్డర్ ప్రకారంగా జరిగిందనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మంచి శక్తి, బలం, ఆరోగ్యం వస్తుంది. మన శక్తిమంతులు రీఫ్రెష్ అవుతాం, మళ్ళీ ఛార్జ్ అవుతుంది, మళ్ళీ బలవంతులు అవుతాం, ఎదుగుతాం, ఆరోగ్యం అంతా బాగుంటుంది కదా. దేవుని మాట వినుట వలన, నిలిచి ఉండుట వలన, వాక్యము నిలిచే విధముగా ఒక అవకాశం మన దగ్గర లోబడుట అనే ఒక విధేయత అనేది చూపుట వలన లాభం ఏంటో తెలుసా? వాక్యము జీర్ణం అవుతుంది, దేవుని స్తుతి లోపల ఇమిడిపోతుంది. ఆ ఇమిడింది కనుక నీవు విత్తునది చూడగా, విత్తుదానిని చూడగా, అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినా సరే, నువ్వేం చేస్తున్నావు? వట్టి అంటే మనకు అనిపించేది పైకి ఏంటో తెలుసా? గింజే కదండి. అది ఏంటది? గింజే కదా. కానీ దాన్ని ఏమన్నదంటండి? పుట్టబోవు శరీరము విత్తుట లేదు, దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి, ఇది మైండ్లో పెట్టి, దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తుదానికి, నా విధేయతకు లోబడేదానికి, మన దగ్గరున్న వాతావరణమునకు అనుకూలమైన శరీరమును, వృద్ధిని, క్షేమాన్ని. ఇందాక చెప్తే ఒక మాట అన్నాను, దేవుని బ్లూ ప్రింట్లో మనం ఏం కావాలో ఆయన దగ్గర ఉన్నది, కానీ సాధించుకుంటామో లేదనేది ఎవరి మీద ఉన్నది? మన మీదే. ఏదో దేవుడు ఎక్స్పెక్ట్ చేసి నన్ను రక్షించుకోవచ్చు, దానికి సజావైనటువంటి అనుకూల వాతావరణము మనలో లేకపోతే ఆ దానికి సరిపోయింది దేవుడు ఇస్తాడు. అది మనకి ఇర్మియా గ్రంథం 18 అధ్యాయంలో కనిపిస్తుంది. పదే దేవుని చేతి పనిముట్టు, దేవుని సారె మీద ఉన్నటువంటి మట్టి ముద్ద దేవునికి అనుకూలంగా ఉండకుండా చాలాసార్లు అది విడిపోయినప్పుడు పారేయకుండా దాన్ని మరలా ఏం చేశాను? ఆయనకు అనుకూలమైన ఇంకొక పాత్రగా చేసినట్లుగా. దేవుడి తన ఏమండి ఒట్టి విత్తనం అంటే అర్థం ఏంటంటే, మన చూపులకు, మన వివేకానికి, జ్ఞానానికి, మన పరిధి వరకు అర్థం కాదు దేవుని సంగతి. మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఏం కాబోతున్నామో, దేవుడు ఏం చేస్తున్నారో అదంతా కూడా మనకు తెలియదు. మన నుంచి కోరేది ఒక్కటే, నా యందు నిలిచి ఉండి, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. మీరు అలా ఉండి చెయ్యమనేది చేసుకుంటూ పోండి. ఏర్పాట్లను ఎట్లా చేశాను? అన్ని ఏర్పాట్లు చేయవలసినవన్నీ చేసి, ఎక్కడ కాపుదల అక్కడ కాపుదల పెట్టి, ఎక్కడ ఉండాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ చేశాను కనుక తెలియకుండా ఒకనాటికి ఏమైపోతామంటండి, ఇక్కడ వాక్యము అంటే విధేయత చూపినప్పుడు జీర్ణం అవుతుంది. తర్వాత అక్కడ ఏమవుతామంటండి, ఒక శరీరం ధరించుకుని లేస్తామన్నారు కదా. పునరుత్థానం గురించి చెప్పినా, లేదా ఇతరత్ర మన వృద్ధి అభివృద్ధి కూడా అప్లై చేయొచ్చు. లూకా సువార్తలో ఏముంటుందంటే, ఆ మాట కొంచెం మర్చిపోయాను. ఏంటుంటుందంటే, నీవు విత్తిన గింజ చచ్చిన తర్వాత అదేమవుతుందో తెలుసా? విస్తారమైన ఫలములు ఇస్తుంది దేవుని స్తోత్రం. ఏమండి, ఆ విత్తినటువంటి ఒక గింజే నీ వృత్తి అభివృద్ధి మీద దోహదపడే విధంగా దేవుడు చేసే ఏర్పాట్లు ఏంటో తెలుసా? నీలాంటి అంటే దేవునికి అనుకూలమైనటువంటి దేవుని బిడ్డలు 10 మీద 100 మీద అనేక మందిని ఈ ద్వారా కూడా దేవుని దగ్గరకు నడిపించే విధంగా నీలో నుంచి నాలో నుంచి ఫలితాలు ఇస్తారు. ఈ క్షేమాభివృద్ధి అంతా దేని మీద ఆధారపడి ఉన్నది? నా యందు నిలిచి ఉండు. ప్రభునందు ప్రియులారా, ఏదైనా తోటలో జరిగినటువంటి తిరుగుబాటు, అవిధేయతకు విరుగుడుగా విధేయత అనే ఒక ఏర్పాటు చేసి, అర్థమైనా కాకపోయినా దేవుడు చెప్పింది చేసుకుంటూ లోబడుతూ ముందుకు వెళ్ళిపోతే తెలియకుండా ఒకనాటికి 80
ఏమని 2:6 కీర్తన ప్రకారంగా మనము దైవములుగా మారిపోయి ఉన్నత దశకు దేవుడు తీసుకువెళ్తాం. దేవుని స్తోత్రం. కనుక ఈ వారపు దినాలు మన తాలూకా పరిస్థితి ఎట్లున్నది? సరైన విధంగా దేవునికి లోబడుతున్నామా లేదా? ఆయనకు వెలుపల లోపల ఎట్లున్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించు. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడి మాటలు దీవించినగా ప్రార్థన చేసుకుందాం. రండి. స్తోత్రం. హల్లెలూయా.